హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా తరఫు నుంచి అలాగే నా ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ ఐ విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. 2024లో నా ఫస్ట్ వీడియో ఈ న్యూ ఇయర్ రోజు నేను ఎలా స్పెండ్ చేయబోతున్నాను అనేది. సో ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత తీసుకున్న వీడియో, దానికంటే ముందు వీడియో మీకు వచ్చేస్తుంది చూడండి. రికార్డ్ చేసేసాను కాబట్టి దానికంటే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ దగ్గర ఆల్ నోటిఫికేషన్స్ మీద ప్రెస్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ 5 మినిట్స్లో నేను హెయిర్ కట్ అనేది చేసేసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితిలో చేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అసలే నేను తలస్నానం కూడా చేయలేదు పీరియడ్ వల్ల, కాబట్టి కొంచెం మెస్సీగా ఉంది హెయిర్ అంతా. అందుకని నేను ఈరోజు హెయిర్ కట్ కూడా పనిలో పని చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. అది నేను ఎలా చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. జస్ట్ హెయిర్ అంతా ముందుకి ఇలా వేసేసుకొని మీ హెయిర్ లెంత్ని బట్టి, నాకైతే ఇక్కడ 3 రబ్బర్ బ్యాండ్స్ అనేవి అయితే యూజ్ అవుతున్నాయి. మీ హెయిర్ లెంత్ని బట్టి రబ్బర్ బ్యాండ్స్ అనేది నేను చూపించే విధంగా వేసుకోండి. అంటే మీరు ఎంత కట్ చేయాలనుకున్నది కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే జస్ట్ కొంచెం అంటే కొంచెమే, అది కూడా ఈ మధ్య కొంచెం చిట్లిపోతుంది హెయిర్ అంతా. అండ్ చాలా మంత్స్ అయిపోయింది నేను ఆ కొంచెం హెయిర్ కూడా కట్ చేసి. సో అప్పుడప్పుడు కట్ చేస్తుంటే మనకి హెయిర్ బాగా పెరుగుతుందని అంటారు, కాబట్టి నేను జస్ట్ కొంచెం చూడడానికి లుక్ కూడా బాగుండాలని చెప్పి ఈరోజు నేను చూపిస్తున్న లెంత్ మాత్రమే నేను కట్ చేస్తున్నాను. అంతే, నేను అంతకు మించి అయితే హెయిర్ కట్ చేయట్లేదు. ఇది టోటల్ లెంత్ అనమాట. దాని తర్వాత ఇంకేమైనా మీకు సమానంగా లేకపోతే ఇలా ఇంకొకసారి ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ తీసిన తర్వాత ఇలా ఇంకోసారి లెంత్ వైజ్గా చూసుకొని సమానంగా కొంచెం కట్ చేసుకోండి. 3rd రబ్బర్ బ్యాండ్కి మీకు సరిపోతుందంటే అలానే వదిలేసేయండి నాలాగా. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ కూడా కట్ చేసుకోవచ్చు. అది ఈ పార్ట్లో అనమాట. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకి మన ముందుకు పడే ఫంక్ కాకుండా మనకి స్టెప్ వైజ్ కటింగ్, కాబట్టి ఈ స్టెప్ వైజ్ కటింగ్లో మనకి ఇది 2nd స్టెప్ అనమాట. సో ఫంక్ కాకుండా, ముందుకు పడే ఫంక్ కాకుండా మనకి ఇంకొక స్టెప్ ఇది. బ్యాక్ మనం హెయిర్ లూజ్ హెయిర్ వేసినప్పుడు స్టెప్ వైజ్గా కనిపించడానికి. సో అందుకోసం ఇలా అయితే మనం ఇంతకుముందు ఎలా అయితే వేసామో అలాగే, కాకపోతే ఇక్కడ కొంచెం హెయిర్ అనేది మాత్రమే తీసుకుంటాం. మీకు ఎంత కావాలో అంత అనేది కట్ చేసుకోండి. నేను మాత్రం ఇక్కడ చాలా కొంచెం మాత్రమే కట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పడే ఫంక్ అనమాట. మనం ఫ్రంట్కి ఏమైనా వేసుకోవాలనుకుంటే హెయిర్, దానికోసం ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఇలా ఇంకొంచెం ఫ్రంట్కి ఇలా సర్కిల్ షేప్లో మనం దువ్వెంతో హెయిర్ తీసేసుకొని దానికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. లేదంటే సమానంగా పట్టుకోగలమంటే అట్లయితే ఓకే. నేను ఇంత లెంత్ అయితే కట్ చేసేసుకున్నాను. ఫ్రంట్కి పడే ఫంక్ అనమాట. సరిపోవట్లేదంటే ఇంకొకసారి కూడా వేసుకొని హైట్ వైజ్గా చూసుకొని మీకు ఎంత కావాలో అంత మాత్రం కట్ చేసుకోండి. అంతే. ఇదైతే నేను జస్ట్ ఇంకా నేను దువ్వను కూడా దువ్వలేదు, జస్ట్ కట్ చేశాను, అంతే అయిపోయింది. ఫేస్ అయితే చాలా డల్గా ఉంది. ఇప్పుడైతే నేను వెంటనే ఒక ఫేస్ ప్యాక్ అయితే వేయాలనుకుంటున్నాను. లంచ్కి వెళ్తున్నాను కదా, ఫేస్ మరి డల్గా కనిపించకూడదు కాబట్టి. సో వెంటనే ఫేస్ బ్రైట్గా కనిపించడానికి ఒక ఫేస్ ప్యాక్ వేద్దామని చెప్పి ట్రై చేశాను. బట్ మా ఇంట్లో పాలు లేదు, పెరుగు లేదు. మ్యాక్సిమం వాటితో నేను హోమ్మేడ్ ఫేస్ ప్యాక్స్ అనేది వేసుకుంటూ ఉంటాను. కాకపోతే నా దగ్గర ఉన్న వాటితో నేను ఒక ఫేస్ ప్యాక్ వేసాను. రిజల్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. 1 టీ స్పూను నారింజల తొక్కల పొడి అంటారు కదా, ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోండి. అలాగే ఇంకొక సేమ్ క్వాంటిటీలో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్. సో మా ఇంట్లో ఇవే ప్రస్తుతానికి అవైలబుల్లో ఉన్నాయి నాకు ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి. ఇంకేం నేను మిక్స్ చేయలేదు. జస్ట్ రోజ్ వాటర్ మనకి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని ఇలా అప్లై చేసుకోవడమే. ఫేస్ అయితే గ్లో కానీ స్మూత్గా కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇంకెప్పుడైనా మనకి ఇంట్లో పాలు, పెరుగు ఇవేమీ లేనప్పుడు, మనకి అందుబాటులో లేనప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే మీరు ఎక్కడికైనా పార్టీలకి అలా వెంటనే వెళ్ళాలి, ఫేస్ గ్లోగా కనిపించాలి, డల్గా కనిపించకూడదు అంటే మాత్రం ఈ ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఫస్ట్ అయితే మా స్కూల్ వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారు, అందుకే రెడీ అయిపోయాను అనమాట. 11:30 అరౌండ్ 11:30కి అలాగా. సో పీరియడ్ వచ్చింది నాకు, కాబట్టి చాలా కష్టంగా ఉంది. దీని తర్వాత నేను మూవీ కూడా ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే లంచ్కి రెడీ అయిపోయాను చూడండి. తలస్నానం కూడా చేయలేదు. స్నానం అయితే చేశాను, తలస్నానం చేయలేదన్నమాట. మన పీరియడ్లో ఎప్పుడైతే తలస్నానం చేస్తామో అప్పుడు మన బాడీ టెంపరేచర్ తగ్గిపోయి మనకి బ్లీడింగ్ కూడా తగ్గిపోవచ్చు. సో అది ఎలాంటి ఛాన్స్ తీసుకోవాలని అనుకోవట్లేదు, అందుకే నేను తలస్నానం చేయలేదు. బట్ వెంటనే ఒక చిన్న హెయిర్ కట్ కూడా చేసేసుకున్నాను. అదంతా మీరు ముందు చూడొచ్చు. ఈ డే మొత్తం స్టార్టింగ్ అయితే నేను ముందు లంచ్కి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను. నెక్స్ట్ మూవీ ప్లాన్ ఉందన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూనే ఉండండి.
లంచ్ అయితే అయిపోయింది. నేను ఇంటికొచ్చేసాను. అలాగే 3కి మేము మళ్ళీ థియేటర్‌కి స్టార్ట్ అయిపోయాం. మాల్‌లో చూసారా ఒక జాతరలాగా ఉంది. మా అమ్మ ఒకసారి అయితే తప్పిపోయింది కూడా. నాకైతే టెన్షన్ వేసింది. సో, మాల్ అంతా క్రిస్మస్, న్యూ ఇయర్ కాబట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. సో, ఇది కూడా నాకు వెళ్ళేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు. మూవీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. నేను ఈ న్యూ ఇయర్ రోజు ఇలా ఎంజాయ్ చేశాను ఫ్యామిలీతో. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. స్టే ట్యూన్ టు పట్టాస్ పిల్ల పద్దు ఛానల్.